హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాం. ఇవాళ ఒక డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. డే వ్లాగ్ కంటే కూడా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని కూడా అనొచ్చు. నేనేమేమి ఒక రోజుకి అంటే మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 20 డేస్ 1 మంత్ నుంచి డైట్ అసలు ఏం చేయట్లేదు కదా! మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఏమేమి తింటున్నాను, ఫుడ్ ఐటమ్స్, డైట్ ఫుడ్స్ ఏమేమి తింటున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనం డైట్ ఫాలో అయ్యేటప్పుడు హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ దానికి తోడుగా ఏదైనా ఒక డీటాక్సీ డ్రింక్‌ని కూడా మనం యాడ్ చేసుకున్నాము అంటే, మన వెయిట్ లాస్ అనేది ఇంకా కొంచెం మంచిగా రిజల్ట్ ఉంటది. సో, ఈరోజొచ్చేసి నేను బూడిద గుమ్మడికాయతోటి ఒక డీటాక్సీ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఒక చిన్న సైజు బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను. దాన్ని ఒక హాఫ్ మాత్రమే ఇవాల్టికి యూజ్ చేసుకుంటున్నాను. ఇంకొక హాఫ్ రేపు యూజ్ చేస్తాను. ఈ హాఫ్‌కి పీల్ మొత్తం రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. సీడ్స్ ఉన్న పార్ట్ కొంచెం తీసేసానండి. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని చాలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫుల్‌గా వాటర్ కంటెంట్ కదా! సో, అందుకని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో మనకి 30 క్యాలరీస్ కంటే కూడా చాలా తక్కువ ఉంటది. అండ్ మినరల్స్ చాలా ఎక్కువ. మన అన్ని వెజిటబుల్స్‌లో కంటే కూడా బూడిద గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. అంతే కాకుండా మన బాడీ ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా రన్ అవ్వడానికి, బాడీ కూల్ చేయడానికి, డైజెషన్‌కి, మన వెయిట్ లాస్‌కి, ఎందుకంటే 30 క్యాలరీసే కదా ఒక జ్యూస్‌లో మనకుండేది. సో, చాలా లో క్యాలరీ ఫుడ్ అనమాట. ఇది తాగాము అంటే మనకి స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటది. చాలా సేపు మనకు ఆకలేయదు. చాలా మంచిది మన వెయిట్ లాస్‌కి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డీటాక్సీ డ్రింక్స్‌లో ఇది కూడా ఒకటి. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ నాకు 2 గ్లాసెస్ అయింది. ఇంకొక హాఫ్ టీ గ్లాస్ కూడా మిగిలింది. ఇందులోకి జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క అండ్ వాము ఈ 4 డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లోనే షేర్ చేశానండి దీని గురించి. ఈ తర్వాత మన టేస్ట్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నా. లేకపోతే ఒక్కోసారి అసలు యాడ్ చేసుకోను. ఈ యాష్ గట్ జ్యూస్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ప్రిపేర్ చేసుకుంటారు. కొంతమందయితే ఈ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేసుకోకుండా జస్ట్ ప్లెయిన్‌గా తాగేస్తారు. కొంతమంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తాగుతారు. బట్ మన హెల్త్‌కయితే మాత్రం చాలా మంచిది. మనం ఏ ఫార్మ్‌లో తీసుకున్నా కూడా. అండ్ ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓట్స్ దోస ప్రిపేర్ చేసుకున్నానండి. ఓట్స్ దోస అంటే ఇన్‌స్టంట్‌గా కాదు. ముందు రోజే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని నేనైతే దోస అనేది వేసుకున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ మనం దోస ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఒక ముందు రోజు ఒక బౌల్‌లోకి 2 గ్లాసెస్ నార్మల్ ఓట్స్, ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు అండ్ ఇందులోకి ఒక 1 ఆర్ 2 స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. చాలా మంచిది మెంతులు యాడ్ చేసుకుంటే మనకు దోసల్లో గానీ, ఇడ్లీ బ్యాటర్స్‌లోకి గానీ. ఇలా యాడ్ చేసుకున్నవి ఇవన్నీ కూడా ఒకసారి వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి. వాటర్ తోటి వాష్ చేసుకోవడం అంటే రబ్ చేసి వాటర్‌తో వాష్ చేసుకోకూడదండి. ఓట్స్ కదా! చాలా స్మూత్‌గా ఉంటాయి. వాటర్‌లో కలిసిపోతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా వాటర్‌లో కొంచెం పైపైన కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. ఎలా అయితే మనం 4 అవర్స్ నానబెట్టేసుకుంటామో అలానే. తర్వాత నేను ఇడ్లీ పిండికి గూడా నానబెట్టేసాననమాట. ఎందుకంటే నేను ఈ దోసలు వేసుకుంటాను. ఇంట్లోకి వేరే టిఫిన్ చేయాలి కదా! కొంచెం ఇడ్లీ అయితే నాకు త్వరగా అయిపోతదని చెప్పి ఆఫ్టర్ 4 అవర్స్ నేను ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ చేసేసి తర్వాత నా ఓట్స్ దోస కోసం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్‌గా ఓట్స్ అండ్ మినపప్పు నానబెట్టాం కదా! అవి ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని వాటర్ కన్సిస్టెన్సీ మనం దోస బ్యాటర్‌కి ఎలా అయితే వాటర్ యాడ్ చేసుకుంటామో అలానే వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి చాలా స్మూత్‌గా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా! సో, దీన్ని ఓవర్ నైట్ మనం బయట ఉంచేసుకోవడమే. ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్మెంట్ అవ్వాలి కదా! ఎర్లీ మార్నింగ్ నేను సాల్ట్ అదంతా వేయడం మీకు ముందుగా చూపిచ్చా కదా క్లిప్స్‌లో. అలాగా సాల్ట్ వేసేసి మనం దోస బ్యాటర్‌కి కన్సిస్టెన్సీ ఎందుకంటే ఓట్స్ యాడ్ చేసాం కదా! కొంచెం గట్టిగా అవుతది పిండి. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతది. అండ్ దోస అయితే ఎంత క్రిస్పీగా ఎంత వస్తదో మీరొక్కసారి ఓట్స్ దోసకి అలవాటు పడ్డారు అంటే ఇంగ నార్మల్ దోస అసలు ఇష్టపడరు. ఓట్స్ దోస అంత బావుంటది. అండ్ కలర్ కూడా చాలా మంచి కలరొస్తది. గోల్డిష్ కలరొస్తది. సో, తినేటప్పుడు కూడా మనకి క్రిస్పీగా ఉంటది. అండ్ మా హస్బెండ్‌కొచ్చేసి ఒక ఓట్స్ దోస, ఒక 3 ఇడ్లీ పెట్టేసి ఇచ్చేసాను. అండ్ తర్వాత వర్క్ అంతా అయిన తర్వాత ఒక 10, 10:30 ఆ టైంకి నేనొక 2 ఓట్స్ దోసలు వేసుకున్నాను. అండ్ నేను దోసలు వేసుకున్న తర్వాత కొంచెం బ్యాటర్ అయితే నాకు మిగిలింది. ఇంకొక 1 డే వస్తదనమాట. ఒక 2, 3 దోసెస్ అవుతాయి. ఇంకదంతా కూడా ఒక చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకున్నాను. అండ్ 1 ఆర్ 2 డేసేనండి దోస బ్యాటరు. అంతకంటే ఎక్కువ ఉన్నా పులుపొచ్చేస్తది. బావుండదు కూడా.
అండ్ నెక్స్ట్ ఇంకా నేను 11 ఆ టైంకి కాఫీ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. రోజులో ఒక్కసారైనా కాఫీ తాగకపోతే అసలు కాఫీ లవర్స్ ఉండలేరు. చాలా కష్టము. నేను కూడా అంతే. సో, నేనైతే నాటు బెల్లం షాప్స్‌లో అవైలబుల్‌గా ఉంటది పౌడర్ రూపంలో. అది యూజ్ చేస్తున్నాను వైట్ షుగర్‌కి రీప్లేస్‌మెంట్‌గా. అండ్ నెక్స్ట్ నేను కాఫీ ప్రశాంతంగా తాగాలి అంటే మా లక్కీ గడికి కొంచెం బాటిల్‌లో పాలు కలిపిచ్చేసాను అంటే ఇంక నేను పీస్‌ఫుల్‌గా కాఫీ తాగేసేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవాళ లంచ్‌లోకి నేను యెల్లో కలర్ పంప్కిన్ ఉంటుంది కదా! సో, దాంతోటి ఒక మసాలా రెసిపీ అనేది చేశాను కర్రీ. అది రైస్‌లో కూడా చాలా బావుంటది. బట్ నేను కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు చపాతీ చేసుకోవాలి అనిపిచ్చింది. అసలు రైస్ తినాలనిపించలేదు ఆ రోజు. అందుకని ఇంక చపాతీ చేసుకొని తినేసాను. ఈ పంప్కిన్ రెసిపీ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. రెసిపీ ఎవరికైనా ఇంట్రెస్టెడ్‌గా ఉండి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానెల్‌లో ఉంది చూడండి. లేదు అంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూసేసేయండి. ఇంక చెన్నైలో ఆ రోజు ఈవినింగ్ వర్షం పడేలాగా క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. ఇంక పిల్లల కోసం అని చెప్పి స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఇచ్చేసాను. అందులో కొంచెం స్వీట్ కార్న్ సెపరేట్‌గా తీసుకున్నాను. నాకు డిన్నర్‌లోకి యూజ్ అవుతదిలే అని చెప్పి. సో, దాంతోటి నేను సలాడ్ లాగా చేసేసుకున్నాను. ఫస్ట్ డే డైట్ కాబట్టి నాకసలు ఆకలి అనిపించలేదు ఆ రోజు. దీనికోసము ఒక బౌల్‌లోకి ఆనియన్స్, టమాటా, క్యారెట్, కీరా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. క్యారెట్ కావాలంటే పీసెస్‌గా కట్ చేసుకోండి. నేనైతే కొంచెం తురిమి యాడ్ చేసుకున్నాను. ఇందులోకి స్వీట్ కార్న్ పీసెస్, కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్సెస్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్సెస్ లేకపోతే గనుక మీరు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా లెమన్. మీకు స్వీట్ కార్న్‌కి రీప్లేస్‌మెంట్‌గా శనగలు గానీ, లేకపోతే పల్లీలు బాయిల్ చేసినవి గానీ, స్ప్రోట్స్ గానీ, ఇలా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకుంటే మన సలాడ్ అనేది రెడీ అయిపోతది. ఫుల్ డే డైట్ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు వీడియోస్ షూట్ చేయడం, పోస్ట్ చేయడం అనేది చాలా ఈజీ. బట్ ఎడిటింగ్స్‌కి చాలా టైం పడుతుంది. 1 ½ ఇయర్ పాప కదా! సో, తనతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అని తను చూస్తుంది. అందుకని ఎడిటింగ్స్ లేట్ అవుతున్నాయండి. బట్ వీడియోస్ అయితే మాత్రం మీరు అడిగినట్టు పోస్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా డెఫినిట్‌గా పోస్ట్ చేస్తాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.